నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేసిన నల్గొండ ఎన్టీఆర్ విగ్రహ దహనం కేసులో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మహానాయకుడి విగ్రహానికి నిప్పు పెట్టింది ఎవరో కాదు, చదువుకున్న విద్యావంతుడు, పైగా చట్టసభల్లో అడుగు పెట్టాలనుకున్న ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ప్రజల మధ్య కులచిచ్చు రగిల్చి ఊళ్లకు ఊళ్లు తగలబెట్టాలని చూసిన ఒక పొలిటికల్ మాస్టర్ మైండ్ కుట్రను నల్గొండ పోలీసులు బట్టబయలు చేశారు. జూన్ 6వ తేదీ తెల్లవారుజాము పట్టణమంతా గాఢ నిద్రలో ఉంది. సరిగ్గా అదే సమయంలో సైలెంట్ గా ఎంట్రీ అయింది ఒక బలెనో కారు నెంబర్ TS07HT 2430. అందులో ఉన్నది పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ అలియాస్ అశోక్ సార్. ఆయన ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి. అతనితో పాటు అనుచరుడు ఎలుకంటి ప్రణీత్. వాళ్ళ టార్గెట్ తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ విగ్రహం. కారు దిగిన ఆ దుండగులు ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకొని విగ్రహంపై బెడ్షీట్లు కప్పి లీటర్ కొద్ది పెట్రోల్ పోసి అగ్నికి ఆహుతి చేశారు. కానీ అసలు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టారు? ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి స్థాయి వ్యక్తి ఇలాంటి నీచానికి ఎందుకు దిగజారాడు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న సమాధానం తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎన్టీఆర్ విగ్రహాన్ని తగలబెడితే ప్రజల్లో కట్టలు తెచ్చుకొని ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది వాళ్ళ ప్లాన్. సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉద్రిక్తతలు రేపాలని వేసిన పక్కా స్కెచ్ ఇది. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రాష్ట్రంలో మరణహోమం సృష్టించాలనుకున్న ఈ పొలిటికల్ లీడర్ కుట్రను పోలీసుల డేగకాళ్లు పసిగట్టాయి. ఇది నల్గొండలో మంటలు రేపాలని చూసిన కుట్ర వెనుక దాగిన అసలు నిజం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.